ఒకప్పుడు ఆ జిల్లా రాజకీయాలను ఏలిన కుటుంబం అది ఉమ్మడి రాష్ట్రంలోనూ ఒక మంచి ఫ్యామిలీగా గుర్తింపు కూడా పొందింది. కానీ ఆ వారసుడు ఎందుకో పొలిటికల్ గా కాస్త వెనుకబడ్డట్టు కనిపిస్తున్నారు. తన పార్టీకి టచ్ లో లేరు కానీ క్యాడర్ కి మాత్రం అందుబాటులోనే ఉన్నారట. అప్పుడప్పుడు తలుక్కున మెరిసి వెళ్తున్న ఆ నాయకుడి రాజకీయం ఎవ్వరికి అంతు చిక్కడం లేదట. ఇంతకీ ఎవరైనా ఏంటా కథ? కోటగిరి శ్రీధర్ ఎక్కడా? రాజకీయాల్లో ఉన్నట్టా లేనట్టా? పార్టీ పట్టించుకోవడం లేదా? ఆయనే దూరంగా ఉంటున్నారా? ఒకనాడు పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలను శాసించిన నాయకుల్లో కోటగిరి విద్యాధర్రావు కూడా ఒకరు. అలాంటి నాయకుడికి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కోటగిరి శ్రీధర్ మాత్రం నేటి రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకసారి ఎంపీగా గెలిచి పొలిటికల్ కెరియర్ కు బలమైన బాటలే వేసుకున్న శ్రీధర్ ఆ తర్వాత మాత్రం ఆ స్థాయిలో నెగ్గుకు రాలేకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ బలమైన ముద్ర వేసుకున్న కోటగిరి ఫ్యామిలీకి చింతలపూడి నియోజకవర్గం చాలా ఏళ్ల పాటు పెట్టని కోటగా ఉండేది. రిజర్వ్డ్ స్థానంగా మారినా ఇప్పటికీ వారికక్కడ అనుచరగణం భారీ స్థాయిలో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. సామాజిక వర్గం మద్దతు కూడా బలంగానే ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎందుకు రాజకీయంగా వెనకబడుతున్నారు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. దివంగత కోటగిరి విద్యాధర్రావు టీడీపీలో బలమైన నాయకుడిగా వ్యవహరించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన పలు క్యాబినెట్లో కీలక మంత్రిత్వ శాఖలను కూడా నిర్వర్తించారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం వైపు అడుగులు వేసిన ఆయన ఆ తర్వాత రాజకీయాల నుంచి క్రమంగా దూరమయ్యారు. ఆయన వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కోటగిరి శ్రీధర్ 2017లో వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ సమక్షంలో పార్టీలోకొచ్చిన ఆయన 2019లో ఏలూరు ఎంపీగాను విజయం సాధించారు. నాటి సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు మీద 165,925 ఓట్ల మెజార్టీతో గెలిచి పట్టు నిలుపుకున్నారు. కానీ రాజకీయంగా ఈ బలాన్ని తనకనుకూలంగా మలుచుకోవడంలో శ్రీధర్ విఫలమయ్యారనే అభిప్రాయం సొంత అనుచర వర్గంలోనే వ్యక్తమవుతోంది. రాజకీయంగా 2024 ఎన్నికలకు ముందే శ్రీధర్ కాడి కింద పడేశారనే అభిప్రాయం ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ముందుగానే హైకమాండ్కి చెప్పడంతో రాజకీయంగా డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయిందనే టాక్ పార్టీ వర్గాల్లో ఉంది. ఆయన స్థానంలో వైసీపీ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ను బరిలోకి దింపినా ఫలితం లేకపోయింది. కూటమి గాలిలో ఆయన కూడా ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏలూరు వైసీపీ పార్లమెంట్ కన్వీనర్ గా సునీలే కొనసాగుతున్నారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా కామ్గా ఉండిపోయిన కోటగిరి శ్రీధర్ పరిస్థితి రెంటికి చెడ్డరేవడిలా తయారైంది. పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. అలాగని క్యాడర్కు దూరంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. అప్పుడప్పుడు వచ్చి అనుచరులతో, కార్యకర్తలతో, సామాజిక వర్గం నేతలతో సమావేశమై వెళ్లిపోతున్నారు. దీంతో ఆయన వైఖరేంటో అంతు చిక్కడం లేదు. అయితే శ్రీధర్ పొలిటికల్ గా వెనకబడ్డానికి కారణాలు చాలానే ఉన్నాయంటున్నారు లోకల్ పొలిటికల్ విశ్లేషకులు. 2019లో చింతలపూడి ఎమ్మెల్యేగా గెలిచిన ఎలీజాతో కోటగిరి వర్గానికి అస్సలు పడలేదు. ఎంపీ వర్గం ఒకటి, ఎమ్మెల్యే వర్గం ఒకటి అన్నట్లుగా అప్పట్లో వైసీపీ రాజకీయం నడిచింది. చివరకు ఎలీజాకు వైసీపీ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆ సమయంలో చింతలపూడి వైసీపీ అభ్యర్థి గెలుపు బాధ్యతను తన భుజాన వేసుకున్న కోటగిరి శ్రీధర్ పోలవరంలోనూ ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. 2 చోట్ల పార్టీకి పరాజయమే ఎదురైంది. ఇక అప్పట్నుంచి సైలెంట్ గా ఉన్న శ్రీధర్ పార్టీ మండల కమిటీల్లో తన వర్గానికి చోటు కల్పించాలని కోరారట. అయితే చింతలపూడిలో ఇన్ఛార్జిగా ఉన్న విజయరావు మాత్రం తన వర్గం వారి పేర్లను ప్రతిపాదించారట. దీంతో రాజీ కుదిర్చిన హైకమాండ్ పెద్దలు కోటగిరి అనుచరులకు అనుబంధ కమిటీలు, జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించారట. అలా పార్టీ పదవుల విషయంలోనూ ఆయన కాసింత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అమెరికాలోనే ఎక్కువగా ఉంటున్న శ్రీధర్ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది కదా, కంగారెందుకు అంటూ క్యాడర్కు సర్ది చెప్తున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీలో వర్గాల కారణంగానే ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి బొత్స నేతృత్వంలో విజయరావు, శ్రీధర్లతో మీటింగ్ జరగాల్సి ఉన్నా అది జరగకపోవడం కూడా ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందంటున్నారు కార్యకర్తలు. అంతేకాదు, వైసీపీ అధికారం కోల్పోయాక నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో కోటగిరి ఎక్కడా పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే స్థానికంగా వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్, విజయరావులు ఎడముఖం పెడముఖంగానే కనిపించారని క్యాడర్ చెవులు కొరుక్కుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పలు మండలాలకు చెందిన కోటగిరి అనుచరులు జనసేన వైపు చూస్తూ ఉండడం చర్చనీయాంశమవుతోంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే చింతలపూడి అసెంబ్లీ సెగ్మెంట్ జనరల్ అవుతుందని శ్రీధర్ ఆశగా ఎదురుచూస్తున్నారట. అదే జరిగితే రంగంలోకి దిగి యాక్టివ్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారట. కానీ అయ్యగారు వచ్చేదాకా ముహూర్తం ఆగదన్నట్లు అప్పటిదాకా జనాలకు దూరంగా ఉంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని హెచ్చరిస్తున్నాయి రాజకీయ వర్గాలు. మరి కోటగిరి వారసుడు తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.